అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ డిసెంబర్ 31కి పార్టీలకి ఒక మంచి స్టార్టర్ చూపిస్తున్నాను అండి. చికెన్ ఫ్రై వేపుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒకసారి మీరు చేసి చూడండి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడుగుతారు ఎలా చేశారని. అంత రుచికరంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. 2 వీడియోలకు వెళ్దాం. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. విత్ బోను పీసులు వచ్చేసి ఈ విధంగా కొట్టించుకోండి. మీడియం పీసులు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ అంతా మ్యారినేట్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మసాజ్ చేసుకోవాలండి. చికెన్ ముక్కలంతా ఇలా పసుపు పొడి వేసుకొని చేసుకున్నట్టయితే కొంచెం సాఫ్ట్గా నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఈ లోపల మనం మసాలా అనేది రెడీ చేసుకుందాం. మసాలా కోసం 7 లవంగాలు, 4 యాలక్కీలు, 2 దాల్చిన చెక్క, 1 జాపత్రి, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 7-8 నుంచి ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇదంతా జస్ట్ అలా వేయించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి మసాలా దినుసులంతా వేసుకొని జస్ట్ సెగ 1 నిమిషం పాటు అలా వేయించుకుంటే సరిపోతుంది. జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ వేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపల మనము ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటేనే చాలా బాగుంటుంది. అలాగే 2 ఇంచులు అల్లం కూడా వేసుకొని ఇది కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి. మీకు పేస్ట్ కావాలంటే పేస్ట్ కూడా వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా దంచి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుస్తుంది. ఇలా డిఫరెంట్గా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేసుకొని తినండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న దాన్ని ఒక బౌల్ వేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మసాలా దినుసులు చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని మెత్తని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనము దంచి పెట్టుకున్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ అలా నూనెలో వేయించుకోవాలి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి స్టార్టర్ రెసిపీలు, ఫ్రై రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా చేసుకొని తినండి. అలాగే బిర్యానీ కూడా చాలా చేసి పెట్టానండి వెరైటీస్గా. అవి కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు కొండంత బలము. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అంతా వేసుకుందాము. ఇలా చికెన్ ముక్కలంతా వేసుకున్న తర్వాత మీడియం మంట మీద ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయితేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సన్న మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి. అప్పుడే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మనం ఇందులోకి ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయము. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. వాటర్ అంతా ఎలాగా రిలీజ్ అయిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. ఈ సమయంలోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక 70% వేసుకొని మిగతాది ఎత్తి పెట్టుకోవాలి. ఆఖరిగా వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా, ఈ వాటర్ అంతా బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై మంట మీద. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఫైనల్గా మిగతా పౌడర్ వేసుకొని, అలాగే ఇక్కడ నేను కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోతుంది. చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఈ వెరైటీ చికెన్ ఫ్రైని డిసెంబర్ 31 నైట్న పార్టీలకి మీరు చేసి పెట్టారంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడుగుతారు ఎలా చేశారని. అంత రుచికరంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో చెప్పండి, అవి కూడా తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.